పేపర్లు అన్నింటిలో వచ్చింది. నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడంట. నారాయణ ఎవరు? ఆయన సిబిఐ డైరెక్టరా? నారాయణకి ఏమన్నా ఒక పెద్ద ఏజెన్సీ ఉందా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, విచారణ ఏజెన్సీ, సిబిఐతో సరితూగేటట్టుగా ప్రైవేట్ వ్యవస్థ. ఎవరు కాకపోతే నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడని పత్రికల్లో మీడియాలో వస్తే నారాయణ ఎవడండి? నాకు అర్థం కాలేదు క్లీన్ చిట్ ఇవ్వడానికి. ఎవరు నారాయణ? మొన్నటిదాకా పాఠాలు చెప్పుకుంటున్నాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని మంత్రి అయ్యాడు. మంత్రి అయిన ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడని చెప్పి మాట్లాడడం, అన్ని పాములు ఆడితే ఏలుగు పాము ఆడినట్టుగా ఈ మధ్య ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను భ్రష్టు పట్టించాడని మాట్లాడుతున్నా. అసలు వ్యవస్థను గురించి నీకేం అవగాహన ఉందో మాట్లాడు. నువ్వు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడితేనే అర్థమైపోతుంది తమ పసంతో. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి ఆడుంది మీకు. మీకు ఏ సమాధానం చెప్పలేనప్పుడు ఏం చేస్తారు? బూతులు తిడతారు, ఏదో ఒకటి మాట్లాడతారు. మీరు సమాధానం చెప్పగలిగారా? మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. లోకేష్కు సవాల్ విసురుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళ మా ఎమ్మెల్సీ రెడీగా ఉన్నాడు, మీరు ఎప్పుడో చెప్పండి, వచ్చి మీతో మోటుకుంటాడు మాట్లాడతాడని. నువ్వు పత్తా లేకుండా పారిపోతుంది. నువ్వు కరెక్ట్గా ఒక సెంటెన్స్ చదవగలవా? తెలుగు సెంటెన్సా? రాసిస్తాను చదువు. జాతీయ గీతం వాడు, భారతదేశం ప్రతినిధి. నువ్వు మళ్ళా నేను పెద్ద విద్యాశాఖ మంత్రి అని చెప్పి నువ్వు అన్నావు. మళ్ళీ ఆయన ఈయన పొగడ్డం, మన ఇద్దరు కలిసి ఆయన స్పూన్ ఒకటి తీసుకోవడం, పిల్లలతో కూర్చొని ఆ స్పూన్లో నోట్లో పెట్టుకోకుండానే ఆ నోటు దాకపోతుంది వెనక్కి వస్తుంది, నోటు దాకపోతుంది వెనక్కి వస్తుంది స్పూను. అదే ఉంటే నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చానని చెప్పి ఆ కంచం ఆయన ఎత్తడం. ఈ డ్రామాలతోనే కదా మీరు బ్రతుకుతున్నారు. చూపించు ఒక్క దాంట్లోనైనా నువ్వు స్పృష్టిగా పిల్లలతో కలిసి చంద్రబాబు భోజనం చేసి అంటే నీకు అవమానం. వాళ్ళతో తినకూడదు, వాళ్ళు తినే తిండి నీకు ఇష్టంలే. కానీ ఈ సమాజంలో ఉండేటువంటి పేదవాడు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఆ తిండి తినాలా. నువ్వు పెట్టే తిండి, ఆ పిల్లలు పెట్టే తిండి నువ్వు తినకూడదు, నీ మనవడు తినకూడదు, నీ కొడుకు తినకూడదు. వ్యవస్థని సర్వనాశనం చేసినారు మీరు. ఈరోజు మేము అడుగుతున్న సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్లు తగ్గాయి, ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్లు పెరిగాయి. ఈరోజు తమరు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్ అడ్మిషన్లు పడిపోయాయి, ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లు పెరిగాయి. అంటే ఈ ప్రభుత్వం పేదవాడి కోసం పనిచేస్తుందా? పేదవాడికి విద్య దూరం చేసేటువంటి విధంగా విధానాలు తీసుకుంటుందా? పాపం డబ్బులు లేనటువంటి వాడు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేనటువంటి వాడు విద్యను కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో విద్యా వ్యవస్థలో మీరు మాట్లాడద్దు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది మీరు మాట్లాడితే. మీరు ఎంతసేపటికి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అట్టోడు, ఇది గొడ్డల పార్టీ, ఇది గుణపం పార్టీ అని కాదు మాట్లాడుతుంది. మీరు మీ బ్రతుకే చంద్రబాబు నాయుడు రాజకీయ బ్రతుకే పాపం రామారావును వెనుపోటు పొడిచి వచ్చినటువంటి వాడు. నువ్వు మాట్లాడితే ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఈరోజు మీరు ఎక్కడైనా కనీసం పట్టించుకుంటున్నారా? పాపం ఈరోజు ఫీజు బకాయిలకు సంబంధించి 9,100 కోట్లు ఉంటే మీరు 2,900 కోట్లు ఇచ్చారు. 6,200 కోట్ల బకాయిలు ఉన్నాయి విద్యాదీవెనికి సంబంధించి. సంవత్సరానికి 1100 లెక్కన ఈ 3 సంవత్సరాల్లో వసతి దీవెనకి సంబంధించి 3,300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. విద్యాదీవెన వసతి దీవెన కలిపితే 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే దాని గురించి మాట్లాడమంటే మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరు. పిల్లల పాపం స్కూళ్ళకి పోతే మీరు ఫీజు కట్టి రమ్మంటున్నారు. పూర్తయినటువంటి వాళ్ళు మాకు సర్టిఫికేట్ కావాలంటే డబ్బు కట్టి ఎత్తుకోండి అంటున్నారు. పరీక్షలు కూర్చోవాలంటే పరీక్ష ఫీజు కట్టాలంటే ట్యూషన్ ఫీజు కట్టకపోతే మిమ్మల్ని పరీక్షలు కూర్చోబెట్టమంటున్నారు. దాని మీద ఏదైనా దృష్టి పెట్టారా? దాని గురించి ఆలోచన చేశారా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నావు. ఈరోజు 3,000 రూపాయలు ఎదురు పెట్టి P4 అన్న కొత్తది చేసుకొచ్చడం, మళ్ళీ రేపు నెక్స్ట్ P5 అంటాడేమో. మళ్ళా ఎక్కడైనా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడకుండా 2 ఏళ్ల నమ్మకం ఏంది? 2 ఏళ్ల నమ్మకంలో ఆంధ్ర రాష్ట్రం అమ్మకం తీసుకోకపోతే జనాలు ఏమొచ్చి ఉద్ధరించా ఈ కాగితాలను ఎత్తుకొని వస్తున్నారు మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. నీ బండబడ మాట్లాడడానికైనా సిగ్గుండాలి కదా. ఎవడన్నా నవ్వుతాడేమో. నువ్వేమో వాడు చెప్తే వాడు తీసుకున్న వాళ్ళని తరిగి కొడుతుంటారు ఒక్కొక్కడిని. వాడు రకరకాలుగా ఫోటోలకు బోధిలిచ్చి యాప్లో లోడ్ చేసి మమ్మల్ని ఒక 90%, ఒక 95% రకరకాలుగా చెప్తుంటారు. మేము అడిగినటువంటి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పే ధైర్యం లేక, మీరు చెప్పలేక ఈరోజు రకరకాలుగా ఏదో ఒక విధంగా మసిపూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టంగా మా పోరాటం ఆ 4 అంశాల మీద విద్యా వ్యవస్థకు సంబంధించి కొనసాగుతుంది. విద్యా వ్యవస్థలో ఏదైతే మేము లోకేష్ రాజీనామా చేయాలన్నామో ఏమాత్రం నైతిక విలువలు లేనటువంటి కుటుంబం నారా కుటుంబం. అందుకని మీకు నైతిక విలువలు ఉన్నాయని మేము అనుకోవటంలే. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్.
ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట. మన శుభమస్తు షాపింగ్ మాల్ లో ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.